సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఖమ్మంను మున్నేరు మరోసారి ముంచెత్తుతోంది. మున్నేరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న నేపథ్యంలో ముంపు కాలనీల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ముంపు కాలనీలలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగేందర్ పర్యటిస్తూ ముంపు కాలనీల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు 3 డివిజన్ల ప్రజలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించామని, పైనుంచి వస్తున్న వరద ఉధృతిపై అప్రమత్తం చేస్తూ మరికొన్ని డివిజన్ల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన వివరించారు. ఖమ్మం నగరంలో మున్నేరు ముంపు కాలనీలలో సహాయక చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయో మా ప్రతినిధి మహేందర్ పూర్తి వివరాలు అందిస్తారు. ఖమ్మం నగరంలో మున్నేరు ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ సహాయక చర్యలు కూడా అధికార యంత్రాంగం చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ సంబంధించిన యువ నాయకులు యుగేందర్ కూడా ఇక్కడికి వచ్చి పర్యటిస్తున్నారు. ముంపు కాలనీలకు సంబంధించి అంటే వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ఖాళీ చేసి వెళ్లాలని కూడా ఇక్కడ లోకల్గా ఉన్న ముంపు కాలనీల బాధితులకు సంబంధించి సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, ఎంత అంటే మరో ఎన్ని గంటల వరకు కూడా ఈ పరిస్థితి ఉండే అవకాశం ఉందన్నది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, సహాయక చర్యలు ఎట్లా కొనసాగుతున్నాయి, ఎట్లా పరిస్థితి? ఎఫెక్ట్ అవుతున్నటువంటి 400-500 కుటుంబాలు ఉన్నాయి ఈ వరదలకి. వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్లి పునరావాస కేంద్రాల్లో పెట్టి అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు, హెల్త్ పరంగా కానీ ఫుడ్ పరంగా కానీ అన్ని కూడా తీసుకోవడం జరిగింది. కొంతమంది ఇంకా ఇక్కడే ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఎవాక్యువేట్ చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. మొత్తం ఖమ్మం నగరం సంబంధించి ఎన్ని డివిజన్లు ఎఫెక్ట్ ఉంది, ఇప్పటి వరకు ఎన్ని కాలనీలు చేస్తారు, పునరావాస కేంద్రాలు ఎన్ని ఏర్పాటు? ఇప్పుడు మొత్తం 3 డివిజన్స్ ఎఫెక్ట్ ఉన్నాయి. దీంట్లో 3 డివిజన్స్ కూడా పార్షియల్గానే ఉన్నాయి, మొత్తం పూర్తి స్థాయిలో లేవు. వాళ్ళందరికీ కలిపి 3 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందరినీ అక్కడ తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమం తీసుకున్నాం. రిటర్నింగ్ వాళ్ళ నిర్మాణం కూడా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. అంటే వచ్చే ఏడాది వరకు ఎట్లుంటుంది ఈ ముప్పు కాలనీలకు సంబంధించి పరిస్థితి? తుమ్మల గారు ఇచ్చిన మాట ప్రకారం మళ్ళీ వచ్చే సంవత్సరానికల్లా ఇక్కడ ఎటువంటి వరద వచ్చినా కూడా ఖమ్మం పట్టణంలోకి ఒక చుక్క నీరు రాకుండా చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి అనుగుణంగానే కార్యక్రమం జరుగుతుంది. మా నమ్మకం కూడా వచ్చే సంవత్సరం ఇటువంటి పరిస్థితి ఉండదనేది నా నమ్మకం. మొత్తం అందరు వెళ్ళారా ఖాళీ చేసి? ఇంకేమైనా కాలనీలకు సంబంధించి ఎట్లా ఉంది? 20-30% పీపుల్ ఇంకా చూద్దాం అనే ఆలోచనలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసి అందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నాం. అడిగారు పైనుంచి, అంటే అధికారులు ఫ్లడ్ ఇంకా పెరిగే అవకాశం ఎంతవరకు ఉంది పైనుంచి? మాకున్న సమాచారం వరకు పైన ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా వర్షాలు ఆగిపోయినాయి. అక్కడ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫ్లో ఎక్కువ ఉంది. ఇంకొక 1-2 feet పెరిగిన తర్వాత సబ్సైడ్ అవుద్ది అనేది, సాయంత్రం 4-5 యథాస్థితికి రావాలనేది కోరుకుంటున్నాం. ముంపు కాలనీల ప్రజలకు మీరు ఇచ్చే సూచన ఏంటి ప్రధాన? మరో 2 రోజుల పాటు వాతావరణ శాఖ అధికారులు వర్షాలు ఉంటాయని చెప్తున్నారు. అంటే ఖమ్మం పట్టణంలో కూడిన వర్షాల వల్ల మాకు ఇబ్బంది లేదు, పైనుంచి వచ్చేటువంటి వరద వల్ల వచ్చేటువంటి ఇబ్బంది ఉంది. కాబట్టి అక్కడ ఏం జరుగుతున్నది మా కలెక్టర్ గారు, కమిషనర్ గారు మానిటర్ చేస్తున్నారు. దానికి అనుగుణంగానే వీళ్ళకి నిన్న సాయంత్రం నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ అధికార యంత్రాంగం మొత్తం కూడా నిన్న సాయంత్రం నుంచి ఈ క్షణం వరకు కూడా అదే కార్యక్రమంలో ఉన్నారు. ఏ వర్క్కి కూడా ₹1 ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా చేసినటువంటి అందరికీ అభినందనలు తెలియజేస్తారు. లోకల్ ప్రజాప్రతినిధులు కూడా మీరు ఇచ్చే సూచనలు పార్టీకి సంబంధించి సహాయక చర్యల్లో పాల్గొన అంటే గత సంవత్సరం జరిగినటువంటి ఈ ఉప్పెన మళ్లీ జరుగుద్దన్న దాంతో మా కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా నిన్న సాయంత్రం నుంచి కార్యక్రమంలో ఉన్నారు. నిద్రపోకుండా అందరూ కూడా ఇదే కార్యక్రమంలో చేసినందుకు వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు. యుగేందర్ చెప్తుందంటే పైనుంచి వస్తున్న వరద నేపథ్యంలో ఎప్పటికప్పుడు ముంపు కాలనీలను కూడా వాళ్ళు ఖాళీ చేయించి కూడా పునరావాస కేంద్రాలు కూడా తరలించే ఏర్పాట్లకు సంబంధించి చేస్తున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఎక్కడ ఆస్తి నష్టం మాత్రం ఇప్పటి వరకు సంభవించకుండా అధికార యంత్రాంగం అన్ని చర్యలకు సంబంధించి చేపట్టింది. మరో 24 గంటల పాటు అంటే వరద ఫ్లోటింగ్ సంబంధించి పైనుంచి వస్తున్న వాటర్ సంబంధించి కూడా మరో 6 డివిజన్లను కూడా ఖాళీ చేస్తామని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మున్సిపల్ సంబంధించిన కమిషనర్ తో పాటుగా 2 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు సంబంధించి కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇక్కడ కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు లోకల్గా ఉండే అధికారులతో మాట్లాడుతున్నారు. మొత్తం 3 జోన్లుగా కూడా దీన్ని మొత్తం ప్రస్తుతం డివైడ్ చేశారు. రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, అదేవిధంగా ఎల్లో జోన్ 3 జోన్ల ప్రకారం చేసి కూడా గత నెల రోజుల నుంచి సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఈ 3 రోజులు చాలా కీలకమైన నేపథ్యంలో ఈ 3 రోజులు మాత్రం పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం 3 డివిజన్లు ప్రస్తుతం ఖాళీ చేయించింది. మరో 6 డివిజన్లకు సంబంధించి పైనుంచి వచ్చే ఫ్లడ్ ప్రకారం కూడా ఖాళీ చేయించే ఏర్పాట్లు సంబంధిస్తున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటుగా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కూడా వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు అధికారులతో మానిటరింగ్ చేస్తున్నారు. అటు సీఎం కూడా మానిటరింగ్ సంబంధిస్తున్నారు. ఎక్కువ ఎఫెక్ట్ వరంగల్, ఖమ్మం సంబంధించి జిల్లాలో భారీ ఎత్తున సంబంధించి ఎఫెక్ట్ ఉంది. తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా అన్ని జిల్లాలకు సంబంధించి వర్షాలు ఉన్నా కానీ ఈ 2 జిల్లాలకు సంబంధించి మాత్రం ప్రస్తుతం ప్రమాదకర స్థాయిలో సంబంధించి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో 2 జిల్లాలు మొత్తం జల దిగ్బంధంలో ఉన్నాయి. మొత్తం జనం కూడా భయంగా గడుపుతున్న నేపథ్యంలో వారికి ధైర్యం చెప్పి పూర్తి స్థాయిలో ఇళ్లను మాత్రం ఖాళీ చేయించే ఏర్పాట్లు మాత్రం ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి.
కెమెరా పర్సన్ సతీష్తో మహేంద్ర, సాక్షి టీవీ, ఖమ్మం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.